సినిమాల్లో నగరాల్ని నాశనం చేసే ఆ భారీ రాక్షసుడు గాడ్జిల్లా అది నిజంగా మన ప్రపంచంలో ఉండగలదా? ఈరోజు మనం ఇదే తెలుసుకోబోతున్నాం. కానీ సమాధానం మాత్రం మనం అస్సలు ఊహించని విధంగా ఉండబోతోంది. గాడ్జిల్లా అంటే కేవలం ఓ సినిమా రాక్షసులు అనుకుంటే పొరపాటే. దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. అసలు ఆ కథేంటో ఓసారి చూద్దాం రండి. అయితే ఈ ప్రశ్నకు సమాధానమంత తేలిగ్గా దొరకదు. దీనికోసం మనం చరిత్రలోకి, జపాన్ సంస్కృతిలోకి, చివరికి సైన్స్లోకి కూడా వెళ్ళాలి. సరే, ముందుగా అసలీ గాడ్జిల్లా ఎక్కడనుంచి పుట్టుకొచ్చిందో చూద్దాం. గాడ్జిల్లా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం పుట్టిన కల్పన కాదు. దాని పుట్టుక వెనుక ఒక దేశం పడిన బాధ, వాళ్లు అనుభవించిన భయం అన్నీ దాగి ఉన్నాయి. అవును, గాడ్జిల్లా పుట్టుక అనేది యాదృచ్ఛికంగా జరిగిందేం కాదు. దాని వెనక ఒక చాలా పెద్ద చారిత్రక సంఘటనతో డైరెక్ట్ సంబంధం ఉంది. చూడండి, 1945లో జపాన్పై అణుబాంబులు పడ్డాయి కదా. సరిగ్గా ఓ 10 ఏళ్ల తర్వాత 1954లో మొదటి గాడ్జిల్లా సినిమా వచ్చింది. అంటే అణుశక్తి వల్ల కలిగిన ఆ భయంకరమైన వినాశనానికి, ఆ భయానికి ఒక రూపమిస్తే అదే గాడ్జిల్లా అన్నమాట. అయితే గాడ్జిల్లా ఒక్కడితోనే ఈ కథ ఆగిపోలేదు. నిజానికి అది కైజు అనే ఓ కొత్త జానర్కే దారితీసింది. జపనీస్ భాషలో కైజు అంటే వింత మృగం అని అర్థం. ఇక్కడ్నుంచే ఇక భారీ రాక్షసుల ప్రపంచం మొదలైంది. సరే, గాడ్జిల్లా గురించి పక్కన పెడితే జపనీస్ సినిమాల్లో ఇంకా చాలా ఫేమస్ రాక్షసులున్నాయి. వాటి గురించి కూడా కాస్త తెలుసుకుందాం. గాడ్జిల్లాతో పాటు గమేరా అనే ఓ ఎగిలే తాబేలుంటుంది. తర్వాత ప్రకృతికి ప్రతిరూపమైన మోథ్రా, ఆకాశంలో సూపర్సానిక్ స్పీడ్తో దూసుకెళ్లే రోడాన్, ఇక బయటనుంచి వచ్చే ప్రమాదాలకు గుర్తుగా 3 తలల కింగ్ ఘిడోరా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతిదానికీ ఓ స్పెషాలిటీ ఉందన్నమాట. ఉదాహరణకు మూత్రాన్ని తీసుకుందాం. దాని లైఫ్ సైకిల్ జపాన్ కల్చర్తో, ముఖ్యంగా పట్టుపురుగులతో ముడిపడి ఉంటుంది. ఓ గొంగళి పురుగులా మొదలై ఆ తర్వాత ఓ పెద్ద చిమ్మటగా మారడం. ఇది ప్రకృతికి ఉన్న పునరుజ్జీవన శక్తిని చూపిస్తుంది. సరే, ఇదంతా కథా కల్చర్ బానే ఉంది. కాని మనం మొదట అడిగిన ప్రశ్న గుర్తుంది కదా. అస్సలు పాయింట్కి వద్దాం. నిజంగా సైన్స్ ప్రకారం ఓ 400 అడుగుల జీవి భూమిమీద బతకగలదా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు సైన్స్లోనే, ముఖ్యంగా ఫిజిక్స్లో ఉన్న కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్లో దొరుకుతుంది. చూద్దాం. ఆ సమాధానం ది స్క్వేర్ క్యూబ్ లా అనే ఒక సింపుల్ సైన్స్ రూల్లో దాగి ఉంది. వినడానికేదో పెద్ద సైన్స్ క్లాస్లా అనిపించచ్చు, కానీ చాలా సింపుల్. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక వస్తువు సైజు పెరిగే కొద్దీ దాని బలం కంటే దాని బరువు కొన్ని 100 రెట్లు వేగంగా పెరిగిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వస్తువు సైజును మనం డబుల్ చేశామనుకోండి, అంటే పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ రెట్టింపు చేశాం. అప్పుడు దాని బరువు 2 రెట్లు కాదు, ఏకంగా 8 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే బరువు అనేది 3 డైమెన్షనల్ కదా. ఇప్పుడు ఇదే లాజిక్ని గాడ్జిల్లాకి అప్లై చేద్దాం. గాడ్జిల్లాని ఓ టీరెక్స్తో పోల్చితే సుమారు 10 రెట్లు పొడవుగా ఉంటుంది. మరి బరువు 10 రెట్లు కాదు, ఏకంగా 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. 1000 టైమ్స్. సరే, బరువు 1000 రెట్లు ఎక్కువైతే ఏమవుతుంది? అసలు గాడ్జిల్లా అంత బరువుని మోయగలదా? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకవేళ గాడ్జిల్లా నిజంగా మన ప్రపంచంలో ఉంటే అది సినిమాల్లోలాగా నిలబడలేదు, కనీసం కదలలేదు కూడా. కేవలం ఒక పెద్ద మాంసం ముద్దలా నేలమీద కుప్పకూలిపోతుంది అంతే. ఎందుకంటే చూడండి, ఏ జీవికైనా బలం దాని కండరాలు, ఎముకల స్ట్రెంగ్త్ నుంచే వస్తుంది. ఇప్పుడు సైజ్ని 10 రెట్లు పెంచితే దాని బలం 100 రెట్లు పెరుగుతుంది. కాని బరువు మనం ముందే చెప్పుకున్నట్టు 1000 రెట్లు పెరుగుతుంది. అంటే బరువుకి బలానికి అస్సలు సంబంధం ఉండదు. ఆ బరువుకి దాని కాళ్ళు విరిగిపోతాయి. ఇది అచ్చం ఒక మిడత కథలాంటిది. చిన్న మిడత తన సైజు కన్నా చాలా ఎత్తుకు ఎగరగలదు కదా. అదే మిడత మనిషంత సైజుకి పెరిగితే ఓ పెద్ద బిల్డింగ్ని కూడా దాటేస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అదొక అపోహ. నిజానికి మనిషంత మిడత తన సొంత బరువుకే కుప్పకూలిపోతుంది. దాని కాళ్ళు ఆ బరువుని అస్సలు మోయలేవు. సేమ్ లాజిక్ గాడ్జిల్లాకి కూడా వర్తిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం కథ, కల్చర్, సైన్స్ ఇలా అన్నీ చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రాన్ని చూద్దాం. సైన్స్ ప్రకారం చూస్తే గాడ్జిల్లా లాంటి జీవి నిజ ప్రపంచంలో ఉండటమనేది ఇంపాసిబుల్. ఇది ఫైనల్.
అయితే గాడ్జిల్లా నిజంగా ఉండలేదని తెలిసినంత మాత్రాన దాని పవర్ ఏమైనా తగ్గిపోతుందా? అస్సలు కాదు. నిజానికి అసలు పాయింటే అది. గాడ్జిల్లా మన ప్రపంచంలో ఉండటం అసాధ్యం కాబట్టే అది మన అతిపెద్ద భయాలకు అంత పవర్ఫుల్ సింబల్గా మారింది. నిజమైన గొప్ప రాక్షసులు మాంసం, ఎముకలతో ఉండరు. వాళ్ళు మన లోపల ఉండే భయాల నుంచి పుడతారు. అణుశక్తి మీద భయం, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నామనే భయం, ఇలాంటి వాటికి ప్రతిరూపాలే వాళ్ళు. సో, గాడ్జిల్లా అసలైన శక్తి దాని సైజ్లో లేదు. అది మనకు మన భయాల్ని చూపించే అద్దంలో ఉంది.